నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? పరిరక్షణ దురంధరుండా సకల పాప శిక్షణ దక్షుండా చండతర దండతర బహుమండిత విగ్రహండా మిగిలిన చరాచర దేవస్థాన నిర్మూలన నియమంగా ఏం చెప్పండి వస్తా యమలోకములో నిత్యము ఓం నమశివాయ నామము పాపుల హాహాకారాలు తప్ప వేరే కనపడకూడదని తెలియదా? యమలోకంలో తప్పు చేస్తే శిక్షార్హులు తెలియదా? చిత్త ప్రభు యమలోక పవిత్రతకు భంగం కలిగించు నీ యొక్క పదవి పోతుందని తెలియదా? చిత్తం ప్రభు అన్నిటికీ చిత్తం ప్రభు చిత్రగుప్త ప్రభు ప్రభుత్వ గారు కొంచెం మన్నించాలి. ఏదో కాస్త ఆట వెడుపు కాస్తాం, ఎందుకంటే తమరు వచ్చే టైం కాస్త లేట్ అయింది కాబట్టి కాస్త ఆట వెడుపు కోసం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికని ఏదో కాస్త మన వాళ్ళతో ఇలా చిన్న చెవు కేక అని పాపులను ప్రవేశపెట్టండి. జననాయక బట్లారా పాపలను తీసుకుంటండి. ఏంది మచ్చ ఇది? అబ్బో పాములు కాలేదుగా మీ వ్యవహారం చూస్తుంటే దీని అవ్వ పంపేటట్టున్నారా? పంచుకొని మళ్ళీ చంపరా ఏంది? ఏంది సాయి ఈ ఏసలు ఏంది? ఈ వ్యవహారం ఏంది? బాగా వినాయక చవితికి పులిహార పొంగలి బాగా పట్టించి బాగా పెంచినట్టున్నారా? దీనవ్వ ఏమన్నారా దండనాయక? తగ్గేదేలా దీనవ్వ. ప్రభు చేసిన పాపములేమి? ప్రభు ఈ పాపి రాళ్ళ పుష్పరాజని కిరణ వ్యాపారి ప్రభు. ఈయన రాళ్లలో బియ్యంలో రాళ్లను పాలలో నీళ్లను కలిపి ప్రజలకి కల్తీ చేసి విక్రయించి అక్రమం సంపాదన చేశాడు గురు. అలాగే ఏమి అక్రమం? అలాగే ప్రభు ఏం చేసిన పాపలు చెప్తారు. ఈ పాపిని పెద్ద బండరాయి కట్టి ఈ యమలోకం చుట్టూ 100 రౌండ్లు వేయించవాలి. మరియు ఇటుక పడిని ఈ పాపికి ఎవరుగా పెట్టాలి. ఏమి చిత్రగుప్త? ఒక బియ్యంలో రాళ్ళు వస్తేనే తినవ్వ, పాలలో నీళ్లు కలిపితేనే ఇంత పెద్ద శిక్ష వేస్తారా మీ లోకంలో? మా లోకంలో అయితే హాయిగా నిద్రపోవచ్చు. నువ్వు ఎన్ని శిక్షలు వేసినా వ్యాపారం అన్నాక కొద్దిగా లాభ నష్టాలు ఉంటాయి. నువ్వు కొద్దిగా చూసుకో, మీ ఎముడికి చెప్పు. రేపు ఏదన్నా తేడా వచ్చిందా దీని అవ్వ వస్తా అనుకుంటున్నా ఫైరు వీడిని కొనిపోయి బండరాన్ని కట్టి రౌండ్ చూపించండి. ఏమి నారా
ఏమి అహంకారమో. దండనాయక శిక్షణ అమలు చేయండి ఈ పాపకి. ప్రభు చిత్రగుప్త మరో పాపని ప్రవేశపెట్టండి. చేస్తాం ప్రభు. బట్లారా ఏంటి ఈ మానవుడు చచ్చినా సరే ఇంకా చూస్తూనే ఉన్నాడు, ఇంకా మత్తు తగలేదంటుంది. ప్రభు ఈయన పేరు జట్టు సత్యనారాయణ శెట్టి. అందరూ ఈయన జుట్టు శెట్టి అని పిలుస్తూ ఉంటారు. ప్రభు ఈయన ఆవు నెయ్యిని అలాగే వంటలోని కలిసి చేసి ప్రజలకు విక్రయించి అక్రమార్జన చేశాడు. అంతేకాకుండా పసిపిల్లలు తాగే పాలను కూడా కల్తీ చేసి మరి ఈయన విక్రయించడం జరిగింది. అంటున్నాడా? అంతేకాదు ప్రభు, ఈయనకి చక్కెర కర్మాగారము అలాగే మరి వంట నూనెల కర్మాగారము కూడా ఉన్నాయి ప్రభు. ఆ రెండిట్లోనే వచ్చేటువంటి వాళ్ళ వ్యర్థాలను తీసుకుని మరి వాయు కాలుష్యాన్ని, జల కాలుష్యాన్ని, మరి భూమి కాలుష్యాన్ని కూడా చేస్తున్నాడు ప్రభు. ఈయన చేసిన ఘోర పాపాలను రాయడానికి మన పాపుల చెట్ట ఎక్కడ సరిపడడం లేదు ప్రభు. చిత్రగుప్త అన్ని పాపము చేసినాడా ఈ పాపి? అవును ప్రభు చిత్తం. ఈ పాపిని సలసల కాగే నూనెలో డాల్డాలో వేయించండి. ధర్మప్రభులు మన్నించాలి. ప్రభు మొన్న మన సప్లై అధ్యక్ష, నా పాటికి నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే అధ్యక్ష ప్రతిపక్షాలు కుట్ర చేసి ఈ యమబట్టలు పంపించి నన్ను యమపురికి తెచ్చారు. అధ్యక్ష, ఏ వ్యాపారం చేసినా ఏ పని చేసినా ఈ రోజు లంచాలు లేకుండా ఉంటుందా అధ్యక్ష? ఎక్కడ చూసినా లంచం లంచం లంచం. అధ్యక్ష, తమరు దయచేసి మీరు కూడా ఒప్పుకుంటే తమరకు తృణమో పుణమో కాస్త ఏమోందా ఎముడికే లంచమా? దండనాయక శిక్షణ అమలు చేయండి. ప్రభు క్షమించాలి ప్రభు. మొన్న మనకి సప్లై చేసిన దానిలో కూడా కల్తీ డాల్డా ప్రభు. అది లోయెస్ట్ వచ్చిందంట. దానికి కూడా ఈయనే వచ్చారు. ఆ డాల్డాలో మనుషుల్ని పాపులు నేస్తంటే పాపులు కిరణలు పడుతున్నారు ప్రభు. ఎక్కడ బాధపడుతున్నారు ప్రభు వాళ్ళు. చిత్రగుప్త ఎవరిచ్చారు ఏంటి అప్రూవల్? ప్రభు మొన్న మీరు ఆట విడుపుగా వీకెండ్కి ఎన్నారానికి వెళ్ళినప్పుడు రంభవరం వేసి మేనగతో ఉత్తరోత్తరు ఇచ్చారు ప్రభు అప్రూవల్. చిత్రగుప్త ఏం జరుగుతుంది యమపురిలో? ధర్మప్రభువులు మరణించారు. మరి మీ సోదరులు ఇందుల వారి సపోర్ట్తోనే ఈ యొక్క అప్రూవల్ ఇవ్వాల్సి వచ్చింది ప్రభు. అవునా? సరే కానీ దండనాయక ప్రభు వెంటనే వీరికి శిక్షణ అమలుపరచండి. సభ ఈరోజు ముగించడం. భటులారా మూడో బాబుని ప్రవేశపెట్టండి. వడ్లారా తీసుకురండి. అంటే లేదండి, కాస్త దూరంగా ఉండండి. నాకు అసలు శుభ్రం ఎక్కువ. చిత్రగుప్త ఈమె చేసిన పాపమేనే. ప్రభు, ఈమె నామధేయము శుభ్రాల సులోచనారాయణ. ఈవిడ ఉభయ గోదావరి జిల్లాల్లోకి పెద్ద పేరు మోసిన వైద్యురాలు ప్రభు. వైద్యో నారాయణ హరి. ప్రభు, అంత అవసరం లేదు. ఈవిడ అంత ఏమి నోచుకోలేదు. ఈవిడ పాపముల చిట్టా చూస్తే మీరే ఆ మాట అంటారు. ఈవిడ ఉత్తమమైనటువంటి వైద్య వృత్తిలో ఉంటూ ఆ వైద్య వృత్తికి కళంకం తీసుకొస్తూ
ఎంతో మంది అమాయకుల ప్రాణాలను అలాగే జనాల యొక్క ధర్మను అక్రమంగా ఆర్జించి ఎంతో పాపాలు ఒడిగొట్టింది. అంతేకాకుండా ముఖ్యంగా కరోనా సమయంలో ఈవిడ చేసేటువంటి పాపాలకు అంతే లేకుండా పోయింది. అది ఏమనగా రోగులను చాలా హీనంగా చూసింది. అంతేకాకుండా ప్రభు మరో మాట ఏంటంటే ప్రభుత్వం వారు ఉచితంగా పంచమని ఇచ్చినటువంటి మాస్కులను అలాగే మందులను శానిటైజర్లను ఆఖరి కోవాక్సిన్ వ్యాక్సిన్ కూడా ఈవిడ వీధుల్లో విక్రయించి అక్రమార్జన చేసి ఘోరమైనటువంటి పాపాలు ఒడిగొట్టింది. అంతేకాకుండా ప్రజల ప్రాణాలతో వారికి ఆపరేషన్ పేరు మీద వారి పొట్టలను కుట్టి అందులో కత్తులను కటారులను పెట్టి ఎంతో ఘోరమైన అపరాధం చేసి ప్రజలకు హాని కలిగిస్తూ ఎంతో పాపాలు చేసింది. ఈవిడ పాపాలను చూస్తే మనకి యమపురిలో ఎటువంటి శిక్షాస్థితిలో మార్చుకోవాల్సి వస్తుంది ప్రభు. ఈవిడ పెద్ద అవినీతి అనకుండా. అవునా ధననాయక ప్రభు ఈ పాపిని జిల్లేడు రసము గన్నేరు పప్పు రసము కలిపి 4 రోజుల పాటు రోజు తాగించండి. అయ్యి బాబాయ్ ఏంటండి ఇవన్నీ నేనే కాదండి అందరి డాక్టర్లు అట్టనే ఉన్నారండి. మరండి నేను డాక్టర్ సీట్కి 2 కోట్లు ఇచ్చానండి. అంతే కదండి మా డీన్కి పాస్ అవడానికి 10-20 దాకా లగారాలు ఇచ్చుకున్నానండి. ఇదంతా తప్పదండి. మరి అవి సంపాదించుకోవడానికండి ఇవన్నీ చేశానండి. ఇందులో తప్పే ఉందండి. అదన్నీ ఇస్తానండి. అధిక ప్రసంగం ధననాయక శిక్షణ చేయండి. ఆడబొట్టలు ఎవరు లేరా? చాలా నల్లగా ఉన్నాడు. యమధర్మరాజా, భూలోకంలో 33% ఆడవారికి రిజర్వేషన్ ఉన్నది. మరి దాన్ని మన యమలోకంలో కూడా 33% చేస్తే ఈ యమబొట్లతో రోజు స్వస్థనం ప్రభు. కాస్త మంచి ముఖాలన్నా వస్తాయి. ఆలోచించండి ప్రభు. అలాగే ఆలోచిద్దాం. ఈరోజు సభ ముగిసింది. మ్యాన్ పవర్ ఎంతలో అవును ప్రభు. వీళ్ళతో చేయమంటారు. పోటీలు లేవు, పాడు లేవు. మాకేం వయోభారం పెరిగిపోతుంది. కొత్త రిక్రూట్మెంట్ లేదు, ఏంటి ప్రభు ఇది? సావధాన్ సావధాన్, యమధర్మరాజులు వస్తున్నారు. సావధాన్. ధర్మ పరిరక్షణ ధరంధరుండ సకల పాప శిక్షణ దక్షుండ గంధవర గోగుండిత విగ్రహుండ ఇక చరాచర జీవప్రాణ నిర్మూలన ఏముందా? యమధర్మరాజా, మాదో విన్నపం ఏమనగా రోజు రోజుకి ఈ భూలోకంలో పాపుల చుట్టా పెరిగిపోతూ ఉన్నది. ఈ పాపులు ఒకటికి 100 ఇంతై, 100కి మరింతై అన్నట్టుగా శతాధికంగా సహస్రాధికంగా పెరుగుతున్నది. మరి మన స్టాఫ్ మాత్రము తక్కువ మంది ఉన్నారు ప్రభు. ఒకరిద్దరు చాలా తక్కువ స్టాఫ్తో మనం ఈ యొక్క యమలోకాన్ని రన్ చేస్తున్నాం ప్రభు. మరి దీని వారికి వృధా ప్రయాస. మరి డ్యూటీలో కానీ ఎక్కడ ఓటీలు కానీ మరి ఏవి కూడా ఇవ్వడం లేదు. మరి వారికి ఇంక్రిమెంట్లు లేవు. మరి అలాగనే రిక్రూట్మెంట్ మాట లేదు, ఇంక్రిమెంట్ మాట లేదు.
అందుకని ధర్మప్రభువులు మీరు కాస్త అనుమతి ఇవ్వగలిగితే ఒక మానవుణ్ణి మన యమలోకంలో నియమించడానికి మీరు అనుమతిస్తే చెప్తా నీచ మానవుడికి యమలోక ప్రవేశమా అసంభవం. మతి తప్పినదా మరణెక్కినదా ఎంత కండకావరమో తుచ్చ మానవునికి యమలోక ప్రవేశమా. జనన మరణాలుతో ముడిపడి ఉన్న మానవునికి యమలోక కొలువా. మానవ జాతి స్వల్పము అల్పము హేయము నీచము. ఓ యమ, ఏమంటివి? మానవ జాతి నీచమైనదా? జాతి నకున మానవునికి నేను అర్హత లేదందువా? ఎంత మాట! బయటని వరకు వెంటాడి వేధించి 30 తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంట కలిపిన నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి ప్రత్యక్షము గావించి మీ పాశమును సైతం గట్టిపోసనించి ప్రాణహరులైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయునిదే జాతి, మానవ జాతి.